రైట్. అంటే పార్లమెంట్ లో ఎట్లా ఉందంటారు మరి? మోడీ ప్రభుత్వం ఎట్లా చేసిందంటారు? మోడీ ప్రభుత్వం చాలా బాగుంది, మంచి సుపరిపాలన ఉంది. ఈ 70 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన కన్నా మోడీ పరిపాలన చాలా బాగుంది, బెటర్. ఇయర్స్ లో డెవలప్మెంట్ ఎంతవరకు జరిగిందంటారు? ఏమేమి డెవలప్ అయ్యింది? చాలా డెవలప్మెంట్స్ అయినాయి, హైవే రోడ్స్ అయినా, మళ్ళీ తర్వాతకించి ఈ పేదవాళ్ళకి మెడిసిన్స్ ప్రకారమైన, మళ్ళీ యూరియా మందులు ఎరువులు ప్రకారమైన. అంటే మరి ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుంది? పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదు అంతగా, బీజేపీయే పుంజుకుంటది, బీజేపీ గెలుస్తుంది ఇక్కడ. అంటే మరి ఇక్కడ బీబీ పటేల్ మరి ఎట్లా మరి క్యాండిడేట్? బీజేపీ క్యాండిడేట్ ఆయన బీజేపీ తరపు నిలబడ్డారు కాబట్టి బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఉంది అంతే. మోడీని కూడా 2 times చూశారు. మరి ఎలా ఉందంట మోడీ ప్రభుత్వం? ఎలా ఉంది? మోదీ ప్రభుత్వం నంబర్ ఎక్కువ ఉన్నదన్న. మోదీ ప్రభుత్వం గురించి ఏం మాట లేదు, సూపర్ ఉన్నది మోదీ ఏ ప్రభుత్వం. విషయంలో అంటారు? ఏ విషయంలో సూపర్ అంట? మన దేశం గురించి ఇప్పుడు దాకా మన దేశంలో ఏడ పేరు లేకుండా ఇప్పుడు టాప్ ఆసియాలో మన పేరు ఏడన్నా ఉన్నది, అది మోదీ వల్లనే. గంతే. నీ అంచనాలు ఇప్పుడు పైన సెంట్రల్ లో ఏది ఉంటే మంచిది అంటావు? ఇప్పుడు మోడీ ఉంటే మంచిదా, రాహుల్ గాంధీ ఉంటే మంచిదా? మోదీ ఉంటే బెస్ట్ అన్న. ఎందుకు మోడీ? మోదీ అంటే పరిపాలన బాగున్నది, మస్తు ఏంది స్కీమ్స్ ఇచ్చిండు మంచిగా, గరీబ్ వాళ్ళకి గిట్ట మంచిగా స్కీమ్లు ఇచ్చిండు, మంచిగానే ఉన్నదన్న. మోదీ ప్రభుత్వం రావాలి ఇంకొకసారి. థ్యాంక్ యూ. మోడీ పరిపాలన కూడా చూశారు కదా, అంటే 2 సార్లు చూశారు. ఎలా ఉందంటారు పరిపాలన మీద మీ అభిప్రాయం? ఈ రోజు మనం ఈ దేశంలో సురక్షితంగా ఉన్నామంటే అది మన మోడీ గారి పరిపాలన వల్లనే కదా. ఎందుకంటే బయట దేశాలతోని మిత్ర సంబంధాలు పెంచుకోవడం కానీ, ప్రతి ఒక్క దాని విషయంలో మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఇంకెవరు చేయలేరు ఇప్పటి వరకు కూడా. రామ మందిర్ కానీ అది అంటే మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మీకు ఇక్కడ బాన్స్వాడ, ఎలా ఉంటది మరి ఈసారి? ఖచ్చితంగా బీజేపీదే అండి. బీబీ పటేల్ బీబీ పటేల్ గారు ఇది పర్లేదా? గతంలో 2 సార్లు చూశారు కదా మరి. పర్లేదు, అతను క్యాండిడేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా బీజేపీ నుంచి అంటే ఇంకా డెవలప్మెంట్ వస్తుంది కానీ ఏమైతే ఇబ్బంది కాదు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా భారత్ జోడో యాత్ర అని మరి రాహుల్ గాంధీ కూడా తిరుగుతుంది, మరి ఆయనకి మోడీకి పడుతుంది కదా మరి ఈసారి ఎట్లా మరి? అది చాలా సార్లు తిరిగింది కదండి దానికి. అంటే ఇప్పుడు మోడీ కరెక్టా, రాహుల్ గాంధీ కరెక్ట్ అంటే ఎట్లా మరి సీటుకి, పిఎం సిటీకి మోడీ గారే కరెక్ట్. ముందు చూసుకుంటే మోడీ గారే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. మీ అంచనా మరి బీజేపీ ఎట్లా ఉందంట పైన? చాలా బాగుంది, మంచి ఉంది. 2 సార్లు గెలిచింది కదా, చూసి అభివృద్ధి జరిగిందా మీకు ఇట్లా అంతకు ముందుకి ఇప్పటికి ఏమన్నా? ఏది మోడీ బాగానే ఉంది. మరి ఈసారి పైన మోడీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ అంట? మోడీ వస్తేనే బాగుంటది. నా ఓటైతే మోడీకి. ఇప్పుడు పార్లమెంట్ పరంగా అట్లా మరి నరేంద్ర మోడీ వచ్చి రెండు సార్లు గెలిచారు, మరి ఈసారి 3వ సారి మళ్ళీ పోటీకి ఉన్నారు, మరి ఎట్లా ఉంటుందంట మరి పార్లమెంట్? ఫుల్ సపోర్ట్ ఉంది నరేంద్ర మోడీకి అయితే. ఏదేమైనా ఇప్పుడు ఏది చేసినా కానీ పైన ఏది రిలీజ్ చేసినా ఇక్కడ కింద ఉన్న ప్రతి ఒక్క పేదోడికి ప్రతి ఒక్కటి అందుతుంది. మరి అంటే ఇప్పుడు మీ పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లా ఉంటది మరి ఇప్పుడు జహీరాబాద్? మేమైతే ఖచ్చితంగా బీజేపీ అనుకుంటున్నాం, బీబీ పాటిల్ గారే వస్తారు మన బీజేపీ తరఫున. ఎందుకు బీబీ పటేల్ అనుకుంటున్నాం? బీబీ పాటిల్ ఇప్పుడు మనకు మోడీ గారి నాయకత్వం కావాలంటే బీబీ పాటిల్ గారు మనకి ఎంపీ కావాలి. మోడీ ముఖ్యం మనకి, మోడీ గ్యారంటీ, మోడీ మాట చెప్పిండంటే చేస్తాడు అంతే. అందుకోసమే బీబీ పాటిల్ కావాలి మనకి. థ్యాంక్ యూ బ్రో.